సపోజ్ ఈ బాల్ ఎర్త్ అనుకోండి, ఈ గోళీ ఏమో మూన్ అనుకోండి. సో ఎర్త్ నుంచి మూన్కి ఎంత డిస్టెన్స్ ఉందంటే 38,44,000 కిలోమీటర్లు. అంటే ఆ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే ఈ రెండింటి మధ్యలో మన సోలార్ సిస్టంలో ఉన్న ప్రతి ఒక్క ప్లానెట్ ఫిట్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడి నుంచి అక్కడికి అంత దూరం ఉంటుంది. ఇక్కడ కొంతమందికి మళ్ళీ ఇంకొక డౌట్ రావచ్చు, ఎర్త్ కంటే జూపిటర్ చాలా పెద్దది కదా, మరి అది మధ్యలో పట్టగలుగుద్దా అని. సో ఎర్త్ కంటే జూపిటర్ అనేది 11 టైమ్స్ పెద్దది. అంటే సపోజ్ ఈ గోళీ కనుక ఇప్పుడు ఎర్త్ అయితే ఈ బాల్ అనేది జూపిటర్ అనుకోవచ్చు. సో ఈ బాల్ యొక్క డయామీటర్ ఎంత ఉంటుంది అంటే, డయామీటర్ అంటే ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి. సో ఆ డయామీటర్ ఎంత ఉంటుంది అంటే 14,02,984 కిలోమీటర్స్. సో నేను ఇందాక ఎర్త్ నుంచి మూన్కి ఎంత డిస్టెన్స్ చెప్పాను, 38 lakhs. సో ఆ డిస్టెన్స్ బట్టి సో ఎర్త్ నుంచి మూన్కి అంత డిస్టెన్స్ ఉంటుంది. ఈ గ్యాప్లో మన సోలార్ సిస్టంలో ఉన్న ప్రతి ఒక్క ప్లానెట్ ఫిట్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో సో ఎర్త్ నుంచి మార్స్కి ఎంత దూరం ఉందో తెలుసుకుందాం. ఓకే, బాయ్.